లైఫ్ అంటేనే ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. సో అలాంటిది మీరు 150 ఏకర్స్లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఎక్స్పీరియంతో. అంటే ఓవరాల్గా 150 ఏకర్స్లో నేను స్వయంగా వచ్చి చూశాను. అదొక డిఫరెంట్ వరల్డ్ అని చెప్పొచ్చు. ఒక గార్డెన్ ఉండే నాంగ్నూష్ గార్డెన్ అని చెప్పేసి థాయిలాండ్లో చూసిన తర్వాత నాకు ఒక 10 days నిద్రపట్టలేదు. ఏదైనా కంట్రీ నుంచి అందరూ వస్తే టీవీలో లేకపోతే ఏదైనా మంచి ఐటమ్స్ ఫర్నిచర్ ఇలా తెచ్చుకుంటారు. మీరు 75 కంట్రీస్ నుంచి ప్లాంట్స్ని తీసుకొచ్చారంట. ఎవరు చిన్న వాళ్ళు కూడా ఒక సీడ్ పెట్టారనుకోండి, వాళ్ళ లైఫ్ టైంలో కూడా ద ఫుల్ గ్రోత్ అనేది చూడలేరు. దానికోసం అని చెప్పేసి వీఆర్ హ్యావింగ్ ఈవెన్ సో ఆల్మోస్ట్ 20,000 పీపుల్ పట్టేంత ఈవెంట్ ప్లేస్ చేయాలి అనుకుంటున్నారు. మళ్ళీ ఈవెంట్స్ అనగానే మనకి రామోజీ ఫిల్మ్ సిటీ మీదకి మనసు వెళ్ళిపోతుంది హైదరాబాద్ అంటేనే. సో నెక్స్ట్ డెస్టినేషన్ ప్లేస్ కానీ నెక్స్ట్ టూరిస్ట్ ప్లేస్ కానీ ఇప్పుడు ఎక్స్పీరియమే ఉండబోతుందా? బ్రిటిషర్స్ స్టార్ట్ చేసినవి 7 బొటానికల్ గార్డెన్స్. ఆఫ్టర్ బ్రిటిషర్స్ ఇండియాలో గవర్నమెంట్ ఒక్క బొటానికల్ గార్డెన్ స్టార్ట్ చేయలేదు. సో మళ్ళీ ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాత పద్ధతుల్ని మనం అలవాటు చేసుకుంటున్నాం. లైఫ్ స్టైల్ దగ్గర నుంచి మళ్ళీ ఫామ్ హౌస్లు తీసుకొని అక్కడ ఎన్విరాన్మెంట్ గ్రీనరీ ఎంజాయ్ చేయాలని. ఇప్పుడు నవేడేస్ వచ్చేసి కాంక్రీట్ జంగల్. ఓకే, పిల్లలు వచ్చేసేసి ఒక పోల్ట్రీ ఫామ్లో చికెన్స్ టైప్లో పెరుగుతున్నాయి. హలో ఎవ్రీవన్, ఇవాళ ఒక ఇన్స్పైరింగ్ అచీవర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. చాలామంది సేవ్ ద ట్రీస్, సేవ్ ద ప్లాంట్స్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఉండాలి, ప్లాస్టిక్ని వాడకూడదు ఇలా చెప్తూ ఉంటారు. బట్ మీరైనా నేనైనా ఏదో ఒక రకంగా ప్లాస్టిక్ యూస్ చేస్తుంటాము అండ్ ఎన్విరాన్మెంటల్కి భంగం అయ్యేలా కొన్ని పనులు కూడా చేస్తుంటాం. దట్ వాస్ వెరీ ష్యూర్. బట్ ఫర్ ఏ చేంజ్ ఒక పర్సన్ 150 ఏకర్స్ హైదరాబాద్లో తీసుకొని ప్యూర్గా 25,000 ఆఫ్ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ని తీసుకొచ్చి ట్రీస్ని తీసుకొచ్చి టు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. అంతేకాకుండా జపనీస్ గార్డెన్స్ అని, తర్వాత రెస్టారెంట్స్ అండ్ అలాగే పెద్ద పెద్ద స్కల్ప్చర్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఈజ్ మేకింగ్ అ బ్యూటిఫుల్ వరల్డ్. అండ్ ఎస్పెషలీ ఆ వరల్డ్ చూడడానికి మన నిజంగా 3 to 4 days పడుతుంది. సో ఏంటి ఆ వరల్డ్, ఏంటి ఆ ఎక్స్పీరియన్స్, ప్రతి ఒక్కరు వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. బికాస్ నేను వెళ్ళి చూశాను, ఇట్ వాస్ స్టిల్ గోయింగ్ ఆన్, వర్క్స్ గోయింగ్ ఆన్. ఒక 3 to 4 yearsలో కంప్లీట్గా డెవలప్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పీరియం. ఎస్, వీ హ్యావ్ ఎ ఫౌండర్ ఆఫ్ ఎక్స్పీరియం అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ రామ్దేవ్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ చూసేద్దామా? హలో రామ్దేవ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో లైఫ్ అంటేనే ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. సో అలాంటిది మీరు 150 ఏకర్స్లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఎక్స్పీరియంతో. అసలు ఏంటి ఎక్స్పీరియం అంటే ఏంటి, ఒక్క మాటలో చెప్పగలరా? ఎక్స్పీరియం ఈజ్ యాక్చువల్లీ మై డ్రీమ్, మై ప్యాషన్. లైక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్? ఒక ట్రిగర్ పాయింట్ ఉంటుంది కదా. యాక్చువల్గా మై ఫాదర్ ఈజ్ ఫ్రమ్ వరంగల్. వీ యూస్ టు స్టే ఇన్ వరంగల్, ఏ విలేజ్ కాల్డ్ నెక్కొండ. అక్కడ వచ్చేసి మా ఫాదర్ వచ్చేసి ఫారెస్ట్ కాంట్రాక్టర్. ఓకే. అంటే నిజాం టైం, ఆ టైంలో వీళ్ళంతా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆల్సో దే యూస్ టు ఆక్షన్ ఫారెస్ట్ అండ్ దే హ్యావ్ టు కట్ ద ఫారెస్ట్ అండ్ సెల్ ద టింబర్. అది మా ఫాదర్ బిజినెస్. అంటే అగ్రికల్చర్ ఉండేది. సో మోర్ ఇంటూ ఫారెస్ట్ కనెక్షన్ అనేది ఒకటి ఏర్పడింది మీకు. అవును, అవును. రైట్. సో అక్కడ నుంచి ఎన్విరాన్మెంటల్ అండ్ గ్రీనరీ దిస్ కైండ్ ఆఫ్ ప్యాషన్ అనేది వచ్చింది. తర్వాత మా ఫాదర్ వచ్చేసి ఒక 40 acresలో ఫెన్స్ చేసి ఒక ఫారెస్ట్ క్రియేట్ చేశారు ఆయన. ఓకే. అసలు దాంట్లో నుంచి ఒక ఏ మొక్క పీకొద్దు, ఏ మొక్కను నాటొద్దు, ఏం లేదు, అలా వదిలేశారు అనమాట. ఓకే. దాంతో ఒక 15 yearsలో ఇట్ బికమ్ వెరీ బిగ్ ఫారెస్ట్. వావ్. అట్లాగా ఫాదర్ కూడా వేరే దగ్గర నుంచి హైదరాబాద్ వచ్చేసేసి ఆ మొక్కలు కలెక్ట్ చేసి పెడుతూ ఉండేవాళ్ళు. అట్లా అనుకుంటా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. ఓకే. అండ్ వెన్ ఐ స్టడీయింగ్ ద టైమ్ ఆల్సో ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఫైన్ ఆర్ట్స్ చేశాను. ఆ టైంలో కూడా హాస్టల్ రూమ్లో కూడా నేను మొక్కలు అవి పెడుతూ ఉండేవాడిని. సో చిన్నప్పుడు ఏమవ్వాలి అని అడిగినప్పుడు ఏమని చెప్పేవాళ్ళు మీరు? చిన్నప్పుడు కొంచెం బ్లాంకే అప్పుడు. బ్లాంకే. సో తర్వాత ఎప్పుడు అనిపించింది సో హ్యావ్ టు బికమ్ లైక్ దిస్ అన్నట్టు? ఫైన్ ఆర్ట్స్ అయిన తర్వాత నాకు ఐఎమ్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ. నేను ఫైన్ ఆర్ట్స్ చేశాను. ఫైన్ ఆర్ట్స్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ జాబ్లో దాంట్లో జాయిన్ అయ్యారు. బట్ ఐ థాట్ ఐ షుడ్ నాట్ జాయిన్ ఇన్ ఎ జాబ్ ఆర్ ఎనీథింగ్. తర్వాత ఐ స్టార్టెడ్ ఏ అడ్వర్టైజింగ్ రిలేటెడ్ బిజినెస్. ఓకే. తర్వాత వచ్చేసి
ఆ విధంగా అలా చేస్తూ ఉండేవాడిని. వీ యూస్ టు ఇంపోర్ట్ సమ్ ఇన్ఫ్లేటబుల్స్ అండ్ బెలూన్స్ ఫ్రమ్ USA ఓకే. and give on rental basis. That is my activity. That is my first business. ఫస్ట్ బిజినెస్. ఓకే. తర్వాత వచ్చేసి స్లోలీ ఐ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ దాట్. నేను స్టార్ట్ చేసేటప్పటికి యూకేలో ఒక 3 కంపెనీస్ ఉండేవి, యూఎస్లో 3 కంపెనీస్ ఉండేవి. ఓకే. తర్వాత అలాగా మేము క్వాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రైస్ మీద ఇది చేసేసి మేము వి బికమ్ వరల్డ్ లీడర్. ఓకే. సో ఎక్కడో అంటే ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేయాలి, లేకపోతే ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళని ఒప్పించాలి అన్నది ఇట్ విల్ బీ దేర్ ఆల్వేస్. సో లేకపోతే ఆల్రెడీ మనం ఎగ్జిస్టింగ్ బిజినెస్లు ఉన్నాయి కదా, ఇట్ ఈస్ ఓకే టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నప్పుడు వాట్ ఆర్ ఆల్ ద స్ట్రగుల్స్ యూ హ్యావ్ ఫేస్ టు స్టార్ట్ ఎక్స్పీరియం? యా, యాక్చువల్గా ఏంటంటే మా వైఫ్కి ఇంట్రెస్ట్ ఏం లేదు దీంట్లో, బట్ ఓకే. దాని గురించి ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపించడం మూలంగా షీ ఆల్సో యాక్సెప్టెడ్ అనమాట. ఓకే. తర్వాత మా బిజినెస్లో ఐ ట్రావెల్ 75 కంట్రీస్. ట్రావెల్ చేసినప్పుడు నేను ఏ కంట్రీకి పోయినా కూడా 50% ఆఫ్ మై టైమ్ ఫర్ ద మై రెగ్యులర్ బిజినెస్ అండ్ బ్యాలెన్స్ టైమ్ విజిటింగ్ ఆఫ్ బొటానికల్ గార్డెన్స్ అండ్ విజిటింగ్ ఆఫ్ నర్సరీస్ ఓకే. అట్లాగా. తర్వాత వచ్చేసేసి చిన్న చిన్న సీడు, తర్వాత చిన్న మొక్కలు అవి తీసుకొని వస్తుండేవాడిని. అప్పుడు అంత రిస్ట్రిక్షన్స్ కూడా లేవు. కస్టమ్స్ ఆఫీసర్ బ్యాగ్ ఓపెన్ చేసి చూసి, ఏమైందా నీకు పిచ్చిలేసిందా నువ్వు ఇటువంటి మొక్కలు తేవడం ఏంది, అందరూ టీవీలు తర్వాత ఇవన్నీ చేస్తారు, ఎలక్ట్రానిక్స్ ఐటమ్ చేస్తారు, అవును. నువ్వు అనేది మొక్కలు గిక్కలు పట్టుకొని వచ్చినావు ఏంది అని అంటే ఐ లైక్ ఇట్ అని చెప్పేవాడిని. ఎందుకు మొక్కలంటే అంత మమకారం ఎందుకు? లైక్ ఇట్ హస్ కమ్, ఇట్స్ దేర్ ఇన్ మై బ్లడ్ అంటారా? అది ఓకే. ఎన్విరాన్మెంటల్ గురించి కూడా నాకు కొంచెం ఒక అవగాహన ఉండేది. మనం హౌ డిస్ట్రాయింగ్ అవర్ ప్లానెట్ అనేది ఆ యాంగిల్లో ఇచ్చేసేసి నేను యాక్చువల్గా కొన్ని ల్యాండ్స్ మీద కొంచెం ఫోకస్ చేసేసి ల్యాండ్స్ ప్రొక్యూర్ చేయడము చేశాను అనమాట. అయిన తర్వాత శంకర్పల్లి రోడ్లో, మోయినాబాద్ రోడ్లో పెద్ద మర్రి చెట్లు, రావి చెట్లు అవి ఉండేవి. బట్ రోడ్ వైండింగ్ కోసం అని చెప్పేసి అవి కట్ చేసేసి మామూలుగా దీనికోసం ఫైర్వుడ్ కింద వాడటానికి కట్ చేసి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అట్లాంటప్పుడు నేను వాళ్ళు అడిగాను, నేను వచ్చేసి వాటి ఐ వాంట్ టు సేవ్ అని చెప్పేసి. అప్పుడు ఒక ఐరిష్ గై హీ యూజ్ టు వర్క్ విత్ మీ. దీనికోసమే అతన్ని నేను పిలిచాను అనమాట. అప్పటికి నాకు ఏం నాలెడ్జ్ లేదు, ఐఎమ్ జీరో అబౌట్ ప్లాంట్స్, బట్ ఐ లైక్ ప్లాంట్స్, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ హౌ టు సేవ్, హౌ టు ఇది అనేది నాకేం ఐడియా లేదు. దానికోసం అని చెప్పేసి ఆఫీసర్స్ కోఆపరేటెడ్. ఐ స్పెంట్ ద టైమ్ అరౌండ్ 48 lakhs అరౌండ్ 15-20 years బ్యాక్. చేసేసి దెన్ ఐ సేవ్డ్ అరౌండ్ 220 trees. గ్రేట్. యా, దాని గురించి అన్ని టీవీలో దీంట్లో అన్నిట్లో ఆర్టికల్స్ అవి వచ్చిండే ఇది ఉండే. అట్లాగా దాని గురించి ఇంట్రెస్ట్ కంటిన్యూ అయిపోయింది, అక్కడ క్రియేట్ అయిపోయింది. సో ఇట్ హ్యాస్ బీన్ కంటిన్యూడ్. సో ఎక్స్పీరియం గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా 150 acresలో చాలామంది, నేను స్వయంగా వచ్చి చూశాను, అదొక డిఫరెంట్ వరల్డ్ అని చెప్పొచ్చు. నిజంగానే ఇప్పుడు చాలామంది అందరూ ఎన్విరాన్మెంటల్ని కాపాడుకోవాలి, ఎకో సిస్టమ్ని కాపాడాలి, న్యాచురల్ రిసోర్సెస్ని మనము రిమైండ్ చేసుకోవాలి అన్న టైంలో నేను వన్స్ ఎక్స్పీరియంలోకి ఎంటర్ అయిన తర్వాత అసలు ఏంటి ఇంకొక ప్రపంచంలోకి వెళ్తున్నామా అన్నంతగా ఉంది యాక్చువల్గా. సో ఓవరాల్గా 150 acresలో ఏమేమి కేటగిరీస్ పెట్టారు మీరు ఎక్స్పీరియంలో? అంటే నేను ఇంతకుముందు చెప్పాను మీకు, వచ్చేసి 75 కంట్రీస్లో అంటే బెస్ట్ గార్డెన్స్ ఇన్ ద వరల్డ్ అనేది అన్ని చూసాను నేను. ఒక గార్డెన్ ఉండే నాంగ్నూష్ గార్డెన్ అని చెప్పేసి థాయిలాండ్లో. అది చూసేసిన తర్వాత అరౌండ్ 20 years బ్యాక్ చూసాను. అది చూసిన తర్వాత నాకు ఒక 10 days నిద్ర పట్టలేదు. అవునా? ఎందుకు? అంత అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా, చాలా బాగుంటుంది. అప్పుడు ఇంకా నేను 100% డిసైడ్ అయిపోయాను, ఇట్లాంటిది మా లైఫ్ టైంలో ఒకటి చేయాలి అని చెప్పేసి. తర్వాత వచ్చేసి దానికంటే డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి మేము ఇది మా ల్యాండ్ని, మాది యాక్చువల్గా ఫ్లాట్ ల్యాండ్, ఓకే, దాన్ని మేము మౌంట్స్ టైప్లో చేసి ఆ మౌంట్స్ పైన చెట్లు పెడదామని చెప్పేసి ప్లాన్ చేసేసి చాలా ల్యాండ్స్కేప్ డిజైనర్స్ని కాంటాక్ట్ చేస్తాను ఇక్కడ లోకల్లో. అయిన తర్వాత వాళ్ళు అన్నారు, మాకు అసలు దెర్ ఈజ్ నో సబ్జెక్ట్ మేకింగ్ మౌంట్స్ అండ్ మేకింగ్ ల్యాండ్స్కేపింగ్ అని. అవును, యూజువల్గా మౌంటైన్స్ ఉంటే కరగదీసి ఫ్లాట్ ల్యాండ్స్ చేస్తారు. ఇప్పుడు ఆల్ ఓవర్ హైదరాబాద్ అదే జరుగుతుంది. సో మీరు రివర్స్లో చేసాం. ఓకే, వి క్రియేటెడ్ అవర్ ఓన్ మౌంట్స్
హ్యూజ్ మౌంట్స్ వేసాం. చాలా I పెద్ద పెద్ద spent around రాక్స్ చూశాను. 22 crores to make a mounts. 22 కోట్లయింది. ఓకే. అండ్ యూజువల్గా ఎక్స్పీరియంలో నేను విన్నది, యూజువల్గా మీరు ఇందాక చెప్పినట్టు ఏదైనా కంట్రీ నుంచి అందరూ వస్తే టీవీలో లేకపోతే ఏదైనా మంచి ఐటమ్స్ ఫర్నిచర్ ఇలా తెచ్చుకుంటారు. మీరు 75 కంట్రీస్ నుంచి ప్లాన్స్ని తీసుకొచ్చారంట. Yeah, యాక్చువల్గా ఏంటంటే ఐ వాంట్ గివ్ సమ్ ఓ డిఫరెంట్ లుక్. ఇట్ షుడ్ బి ఐ ఫీస్ట్ ఉండాలని చెప్పేసి. ఓకే. ఇప్పుడు ఏదైనా ఒక సమ్ ట్రీస్ ఆర్ దేర్. ఇప్పుడు నేను సీడ్ పెట్టాను అనుకోండి, అంటే ఇప్పుడు ఎవరు చిన్నవాళ్ళు కూడా ఒక సీడ్ పెట్టారనుకోండి, వాళ్ళ లైఫ్ టైంలో కూడా ద ఫుల్ గ్రోత్ అనేది చూడలేరు. అవును, దట్ వాస్ అట్లాంటి కొన్ని చెట్లు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి సర్ప్రైజింగ్ క్రియేట్ చేయాలని అంటే వచ్చేసేసి వీ హ్యాడ్ టు హ్యావ్ ఫుల్లీ గ్రోన్ ట్రీస్. దానికోసం అని చెప్పేసి వీఆర్ హ్యావింగ్ ఈవెన్ 3500 years ఓల్డ్ ట్రీస్ కూడా. కల్పవృక్షం కూడా ఉంది అని, బికాజ్ మనం అందరం వర్షిప్ చేస్తాం కల్పవృక్షంని, కోరికలు తీర్చేది కల్పవృక్షం అంటారు. అది నిజంగానే నేను చూసానంటే 3500 years అంటే అది ఎంత కాస్ట్ ఉంటుంది అనేది పెద్ద $1 million క్వశ్చన్ ఇప్పుడు నాకు. సో వాట్ ఈస్ అ కాస్ట్? దట్స్ లైక్ ఏ డైమండ్. ఓకే, డైమండ్ వచ్చేసి ఎట్లాగా వాల్యూ ఉంటుందో అట్లాగే ట్రీస్లో కూడా అలాంటి వాల్యూ ఉన్న ట్రీస్ ఉన్నాయి. ఓకే. అట్లాంటివన్నీ కలెక్ట్ చేసి ఆల్మోస్ట్ 150 crore వర్త్ ఆఫ్ ట్రీస్ మా దగ్గర ఉన్నాయి. సో యూజువల్గా మిరాకిల్ గార్డెన్ని చూసాం చాలామంది దుబాయ్లో. సో దానికంటే ఒక 100 times ఎక్కువ ఉంటుంది అని అందరు చెప్తున్నారు. సో బీయింగ్ అ ఫౌండర్ ఆఫ్ ఎక్స్పీరియం యూ హ్యావ్ టు సే దట్. మిరాకిల్ గార్డెన్ అనేది మంచి కాన్సెప్ట్. అది కూడా చూసాను నేను. అది కూడా దాని ఇన్స్పిరేషన్ కూడా ఉంది నా పైన. ఇప్పుడు మిరాకిల్ గార్డెన్ అనేది ఓన్లీ 14 acres. Anyone can finish within half an hour's time. But because of the plants colorful ఇది ఉండడం మూలంగా కిడ్స్ కానీ లేకపోతే ఎస్పెషల్లీ లేడీస్ దే గెట్ అట్రాక్టెడ్ ద ఫ్లవర్స్ అండ్ ఆల్. దానికోసం అని చెప్పేసి దే స్పెండ్ అరౌండ్ 5 to 6 hours దాంట్లో గార్డెన్లో. తర్వాత వచ్చేసి అది ఒక పార్ట్ ఇన్ మై గార్డెన్. మిరాకిల్ గార్డెన్ అనేది ఒక ఏరియాలో మేము చేస్తున్నాము. బట్ మోస్ట్లీ వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రీస్. ఓకే, లైక్ జపనీస్ గార్డెన్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ క్యోటో అని ఒక ప్లేస్ ఉంది జపాన్లో. అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి మేము జపనీస్ గార్డెన్. ఆల్మోస్ట్ జపనీస్ గార్డెన్ మొత్తం రెడీ అయిపోయింది నేను చూసినప్పటికీ. ఇంకా రెడీ అవ్వాల్సింది ఉందా? ఇట్స్ ఆల్మోస్ట్ జపనీస్ గార్డెన్ ఫినిష్డ్. ఓకే. క్యాక్టస్ గార్డెన్ కొంచెం టైం పడుతుంది. అండ్ క్యాక్టస్ గార్డెన్లో నాట్ ఓన్లీ క్యాక్టస్, అంటే దానికి తగ్గట్టుగా మనము శిల్పాలు, స్కల్ప్చర్స్ ఇవి కూడా ఉన్నాయి. అండ్ వాటి స్టోన్స్తో కూడా క్యాక్టస్ చేశారని నేను విన్నాను అండ్ చూశాను కూడా. సో ఏంటి ఆ క్యాక్టస్ స్టోరీ ఏంటి? క్యాక్టస్ అనేది యాక్చువల్గా అందరూ అంటారు వచ్చేసేసి మనం ఇంట్లో క్యాక్టస్ ముళ్ళ చెట్లు పెట్టుకుంటే శని వస్తుంది. అది వాస్తు ప్రకారం క్యాక్టస్ అనేది మనం ఉంచుకోకూడదు, ఉన్నాయి కూడా పీకేస్తుంటారు అందరూ. కానీ ఆఫీస్లో గిఫ్ట్స్ ఇస్తుంటాం కదా క్యాక్టస్. కొంతమంది చేస్తున్నారు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యాజ్ పర్ వాస్తు క్యాక్టస్ను లైక్ చేయరు. బట్ దాంట్లో కూడా చాలా బ్యూటిఫుల్ ప్లాంట్స్ ఉన్నాయి. క్యాక్టస్కి మెర్జ్ అయ్యేది స్టోన్స్ తోటి క్యాక్టస్ రెండు కాంబినేషన్ కరెక్ట్గా సూట్ అవుతుంది. అది కాకుండా యాక్చువల్గా మన దగ్గర స్టోన్ అనేదాన్ని ఎవరు రెస్పెక్ట్ చేయరు. మా దగ్గర దాదాపు 15 crores వర్త్ ఆఫ్ న్యాచురల్ స్టోన్స్ ఉన్నాయి. నేను యాక్చువల్గా అదే అడుగుదాం అనుకున్నా. వెళ్ళి చూసినప్పుడు వెహికల్లో వెళ్తుంటాం కదా, తను మేనేజర్ చెప్పారనమాట. నేను అడిగాను, ఇవి మ్యాన్ మేడా అంటే లైక్ ఇట్స్ లైక్ ఆర్టిఫిషియల్గా మీరు తీసుకొచ్చారా స్టోన్స్ అంటే, నో దే ఆర్ ఆల్ న్యాచురల్ అన్నాడు. బట్ చూడడానికి ఎలా ఉన్నాయంటే చెక్కినట్టు శిల్పాల్లాగా ఉన్నాయి స్టోన్స్. అవి గాడ్ మేడ్ శిల్పాలు. నేను అదే షాక్ అయ్యాను. సో ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? కొన్ని ఆస్ట్రేలియా అని విన్నాను నేను. సో ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అండ్ చాలా కంట్రీస్ నుంచి వచ్చారు. మెక్సికో నుంచి, న్యూజిలాండ్ నుంచి, తర్వాత ఇండోనేషియా నుంచి, థాయిలాండ్ నుంచి, చైనా నుంచి. ఇట్లాగా ఇంతవరకు ఇండియాలో ఎవరు స్టోన్స్ని వాడలేదు ల్యాండ్స్కేపింగ్. అందుకని చెప్పి మేము ఎక్స్ప్లోర్ చేసాము ఫస్ట్ టైం.
everyone appreciating now. ఓకే. సో, అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క థీమ్ ఉంది. క్యాక్టస్ కావచ్చు, జపనీస్ గార్డెన్ కావచ్చు, మష్రూమ్స్‌ది చూసాను. లైక్ ఇట్స్ ఎ స్టోరీ బిహైండ్ ఇట్ అని నేను విన్నాను. వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ మష్రూమ్స్? అంటే అక్కడికొస్తే యూ హ్యావ్ టు ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఒక మ్యాజిక్ మష్రూమ్స్ గోవాలో దొరుకుతూ ఉంటాయి. సో, కైండ్ ఆఫ్ ఫీల్ ఉండాలి అన్నది నేను విన్నాను మేనేజర్‌తో. సో, కెన్ యూ ప్లీజ్ టెల్ అబౌట్ ద మష్రూమ్స్? అంటే మష్రూమ్ షేప్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చేసాము. యాక్చువల్గా మష్రూమ్స్ని అంటే మేము ఎక్కువగా చేయట్లేదు, బట్ వీ హ్యావ్ అడాప్టెడ్ ద షేప్స్ ఆఫ్ మష్రూమ్స్ అండ్ ట్రైన్డ్ ట్రీస్ ఇంటూ మష్రూమ్ షేప్స్. సో, అక్కడ ఈవెంట్ ప్లేస్ లాగా చేయాలి అనుకున్నారు. సో, ఆల్మోస్ట్ 20,000 పీపుల్ పట్టేంత ఈవెంట్ ప్లేస్ చేయాలి అనుకుంటున్నారు. అవును. సో, మళ్ళీ ఈవెంట్స్ అనగానే మనకి రామోజీ ఫిల్మ్ సిటీ మీదకి మనసు వెళ్ళిపోతుంది హైదరాబాద్ అంటేనే. సో, దానికంటే ఎక్కువగా చేయాలి అన్నది ఒక థాట్ ఉంది మీకు అని విన్నాను. సో, నెక్స్ట్ డెస్టినేషన్ ప్లేస్ కానీ, నెక్స్ట్ టూరిస్ట్ ప్లేస్ కానీ ఇప్పుడు ఎక్స్పీరియమే ఉండబోతుందా? యాక్చువల్గా రామోజీ ఫిల్మ్ సిటీ ఇస్ ఎ నైస్ ప్లేస్. యాక్చువల్గా అది వాళ్ళు వచ్చేసి దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. రామోజీరావు గారు హీఈస్ ఎ వెరీ రిచ్ పర్సన్ అండ్ హీ స్పెండ్ లాట్. కాకపోతే ఏంటంటే రామోజీరావు గారికి ఐడియా వచ్చింది. వచ్చేసి హీ హైడ్ సమ్ ల్యాండ్స్కేప్ డిజైనర్, సమ్ ఆర్కిటెక్ట్, సమ్ ఆర్టిస్టులు అందరికి చెప్పేసి దిస్ ఇస్ మై ఐడియా, మేక్ ఎ గార్డెన్ అని చెప్పారు. చివరికి వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా ద హెస్ బీన్ ఇంప్లిమెంటెడ్. నాదేంటంటే నాకు ఐ యూస్ టు హ్యావ్ 4-5 బిజినెసెస్, అన్నీ వదిలేసాను నేను ఒక 6 years బ్యాక్. ఓన్లీ ఫర్ ఎక్స్పీరియమా? అన్నీ వదిలేసేసి 6 years నుంచి నాకు ఇంకా వేరే పని ఏం లేదు. ఓకే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉండేసేసి ఏ చెట్టు ఎక్కడ పెట్టాలా, ఏ రాయి ఎక్కడ పెట్టాలా, ఏ శిల్పం ఎట్లా చేయాలా, ఐ హైడ్ సమ్ ఆర్టిస్ట్, వాళ్ళతోటి కూడా చేయించాను నేను. తర్వాత నార్మల్గా వచ్చేసేసి ఏదన్నా ఒక గార్డెన్ కానీ ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి అని అంటే వచ్చేసేసి మాస్టర్ ప్లాన్. ఏంటి మాస్టర్ ప్లాన్ అని అంటారు. యాక్చువల్గా నా దగ్గర అసలు ఏ మాస్టర్ ప్లాన్ లేకుండే. ఒక బ్లూ ప్రింట్ లాగా ముందే అందరూ ఫిక్స్ చేసేస్తారు కదా ఒకటి రెడీ చేయాలి అన్నప్పుడు. నథింగ్ వాజ్ ఇన్ యువర్ మైండ్? నథింగ్, జీరో. ఓకే. రియల్లీ జీరో. యాక్చువల్గా ఏం చేసామంటే ఫస్ట్ ఒక 2 ఎక్స్కవేటర్లు కొన్నాను, ఒక 6 టిప్పర్స్ తీసుకున్నాము. ఓకే. ఆ పక్కన ల్యాండ్ అక్కడ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం అని చెప్పేసి మా ఏరియా మొత్తంలో లో ఏరియా చూసేసి అక్కడ పెద్ద చెరువు టైప్లో చేసేసి ఆ మట్టి అంతా తీసుకొని మట్టి కుప్పలు పోసేసాను. ఇక్కడ ఒక కుప్ప పోయండి, అక్కడ ఒక కుప్ప పోయండి అని చెప్పేసి ఆ డిస్టెన్స్లు చూసేసుకొని కుప్పలు పోపించేసి ల్యాండ్స్కేప్ డిజైనర్ పిలిచేసి బాబు ఇది బ్యూటిఫై చేయండి దీన్ని అని చెప్పేసి. వాళ్ళు అన్నారు అసలు దెర్ ఇస్ నో సబ్జెక్ట్, మా దగ్గర సబ్జెక్టే లేదు ఒక మట్టి కుప్పలను బ్యూటిఫై చేయడం అనేది. చివరికి నేనే ఆలోచించేసి నా ఓన్గా చేయడం మొదలుపెట్టాను. ఏం చేశారు ఆ మట్టి కుప్పల్ని? అది ఇప్పుడు వచ్చేసి ఫ్లాట్ ల్యాండ్ కంటే ఇట్ షుడ్ బి అంటే ఒక లుక్ రావాలంటే ఒక ఏరియాకి పోయినాం అనుకోండి, మామూలుగా ఎంటర్ కాగానే మొత్తం గార్డెన్ అంతా ఒకటేసారి ఒక ఐసైట్లో కనిపించింది అనుకోండి, ఇంకా అంత దూరం పోవాల్సిన పని ఉందిలే, ఏం చూస్తాంలే అన్న ఫీలింగ్ కూడా రావడానికి అవకాశం. ఎంత ఫ్లాట్గా ఉన్నా 150 acres కనుచూపు మేరలో కనిపించదు కదా, బట్ స్టిల్ అది కనిపించదు అనుకోండి. బట్ నాకు అనిపించింది ఒక్కొక్క ఏరియాకి పోతే ఆ ఏరియానే చూడగలగాల వాళ్ళు. అవును. ఇంకా వేరే ఏరియా లేకుండా అంటే ఫోకస్డ్ ఏరియాలో. ఎస్, ఐ హావ్ అబ్జర్వ్డ్ దట్. ఇప్పుడు జపనీస్ గార్డెన్కి వెళ్ళాను నేను, ఓన్లీ జపనీస్ గార్డెనే కనిపిస్తుంది, ఇంకేం కనిపించదు యాక్చువల్లీ. సో ఎంటర్ అయినప్పుడు ఇంకా ఎంటర్లో స్టార్టింగ్లో వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ఓకే వర్క్స్ ఉన్నాయి. తర్వాత లోపలికి వెళ్ళే కొద్దీ ఇట్ వాస్ లైక్ వావ్ ఇంత ఉందేంటి, నేను చాలా ఇంకా రెడీ చెయ్యాలి అనుకున్నా, బట్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిందని విన్నాను. లేదు 85% అయిపోయింది. ఫేజెస్ వైజ్ వస్తున్నారు, ఇంకా 5 phases. ఫస్ట్ ఫేజ్లో 85% అయింది. ఓకే. సో ఏంటి ఇప్పుడు దీన్ని ఎక్స్పీరియమ్ని ఎలాగ రామోజీ ఫిల్మ్ సిటీ కానీ ఒక గార్డెన్ కానీ సో టూరిస్ట్ ప్లేస్ లాగా చెయ్యాలి అన్నట్టు చూస్తున్నారా? అవును. ఓకే. దాన్ని ఏంటంటే మా కంపెనీ పేరు గ్రీన్ కింగ్డమ్. యాక్చువల్లీ దాన్ని ఇది చేసాము. తర్వాత వచ్చేసి ఏరియా మా గార్డెన్ పేరు ఎక్స్పీరియం. సో యూజువల్గా బాన్సాయ్ ప్లాంట్ అంటేనే చాలా కాస్ట్లీ అండ్ చాలామంది లక్ అని ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటిది 500 years ఆఫ్ బాన్సాయ్ ప్లాంట్ కూడా మన ఎక్స్పీరియంలో ఉంది అని విన్నాను. అండ్ ఒకటే చాలా ఉన్నాయి అలాగది. సో కెన్ యూ ప్లీజ్ ఎలాబొరేట్ అబౌట్ బాన్సాయ్ ప్లాంట్? యాక్చువల్గా కామన్ మ్యాన్ దాన్ని ఓకే దే లైక్ ఓకే బోన్సాయ్ కానీ ఇలాంటి వాటిని లైక్ చేస్తారు, బట్ దే కెనాట్ అఫోర్డ్ టు బై.
Rich people, they buy and they keep in their houses. కామన్ మ్యాన్కి అది కుదరదు, వాళ్ళ ఇళ్ళలోకి పోయి చూడడానికి అదంతా. అది నేను కొంచెం ఐడెంటిఫై చేసి కామన్ మ్యాన్ కూడా అలాంటి వాటిని చూసేసి దాన్ని ఎంజాయ్ చేసి దాంతో ఒక సెల్ఫీ తీసుకుంటే అదొక డిఫరెంట్ ఫీల్. ఓకే. దానికోసం అని చెప్పేసి మేము ఇది చేయడం జరిగింది అనమాట. ఓకే. సో ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా గ్రీనరీ, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అండ్ ఒక్కొక్క చెట్టు అడుగుతున్నా నేను, లైక్ ఎంత ఈ కాస్ట్ అంటే 80 lakhs 50 lakhs. నిజంగా చెట్లు అంత కాస్ట్లీ ఉన్నాయా అనిపించింది. సో మొత్తం ఓవరాల్గా ప్లాంట్స్ మీద అంటే ఒకటి కాదు రెండు కాదు 25,000 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయి ఎక్స్పీరియంలో. ఇట్స్ నాట్ సో ఎంత ఖర్చు ఉంటుంది ఒక్కొక్కటే. ఇట్ వాస్ లైక్ వెరీ కాస్ట్లీ అనిపించింది. lakhs crores కూడా ఉన్నాయి కదా. సో ఎంత ఓవరాల్గా ప్లాంట్స్కి ఎంత ఖర్చు అయింది? ప్లాంట్స్కి వి స్పెంట్ 150 crores. 150 acres లో 150 crores ఓన్లీ ఫర్ ప్లాంట్స్. ఓకే. కొన్ని అయితే మాకు 1 crore 2 crores 3 crores వర్త్ ఆఫ్ చెట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. సో ఎలా అంటే అక్కడ నుంచి వేరే కంట్రీస్ నుంచి మీరు తీసుకొచ్చినప్పుడు వాట్ ఆర్ ఆల్ ద ప్రాసెస్ యూ హ్యాడ్ డన్? దానికి అసలు నేను ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు ఇంపోర్ట్ ఫుల్లీ గ్రోన్ ట్రీస్. దానికోసం అని చెప్పేసి శరత్ పవార్ లెవెల్కి పోయేసేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేము ఫస్ట్ ఆఫీసర్స్ని అడిగితే దెర్ ఇస్ నో నామ్స్. ఒక ఫుల్లీ గ్రోన్ ట్రీస్ని ఇంపోర్ట్ చేయడానికి ఒక నామ్స్ ఏం లేవు అని చెప్పేసి చివరికి దాన్ని అవన్నీ ఐడెంటిఫై చేయించేసేసి తీసేసి చివరికి వీ గాట్ ద పర్మిషన్. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ ద పర్మిషన్ టు ఇంపోర్ట్ ఫుల్లీ గ్రోన్ ట్రీస్. సో మీకోసమే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసి ఉంటారు నాకు తెలిసి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ టైంలో ఫుల్లీ గ్రోన్. అంటే వేరే కంట్రీస్లో టెక్నాలజీ ఇదంతా ఇట్ వాస్ లైక్ ఫార్ బెటర్ వెన్ కంపారిటివ్లీ. అంటే చాలామంది చెప్తుంటారు అమెరికా అంటే ఒక 10 years తర్వాత ఇట్స్ లైక్ ఫాస్ట్ ఫార్వర్డ్ అన్నట్టు. సో ఈ టెక్నాలజీ అంతా ఉపయోగించి చేయాలంటే హౌ డిఫికల్ట్ ఇట్ హ్యాస్ బీన్ ఫర్ యూ ఇన్ ఇండియా? వెరీ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. దట్స్ వాట్ పీపుల్ విల్ నాట్ ఇనిషియేట్. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో 2,800 బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి. వేరాజ్ ఇండియాలో వచ్చేసేసి బ్రిటిషర్స్ స్టార్ట్ చేసినవి 7 బొటానికల్ గార్డెన్స్. ఆఫ్టర్ బ్రిటిషర్స్ ఇండియాలో గవర్నమెంట్ ఒక్క బొటానికల్ గార్డెన్ స్టార్ట్ చేయలేదు. నేను ప్రౌడ్గా చెప్పగలుగుతాను, నా దగ్గర ఉన్న కలెక్షన్ ఇండియాలో ఎక్కడా లేదు. పూరా వరల్డ్, కంప్లీట్ వరల్డ్లో చూస్తే వెరీ ఫ్యూ పీపుల్ మే హ్యావ్ దట్. ఇప్పుడు సింగపూర్లో ఒకటి ఉంది, గార్డెన్స్ బై ద బే అని. అట్లాంటి దాంట్లో వాళ్ళు ట్రీస్కి స్పెండ్ చేసిన దానికంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండ్ చేసింది ఎక్కువ. అయిన తర్వాత నాకు ఐ హ్యావ్ ద అంటే డీప్గా పోయేసేసి నేను ఎక్కడ ఏ చెట్లు దొరుకుతాయని చెప్పేసి స్టడీ చేసి నేను చాలా బార్గెయిన్ చేసేసి అట్లాగా నేను తీసుకొని వచ్చాను. అదే నేను స్పెండ్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ ఒక $1,000 చెట్టు నేను తీసుకొని వస్తే అదే సేమ్ చెట్టు సింగపూర్ గవర్నమెంట్ బాట్ ఫర్ $20,000. ఓకే. సో చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అని హోంవర్క్ అని చేశారు అబౌట్ చాలా ప్లాంట్స్. చాలా 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 కష్టపడ్డాను నేను. సో ఎన్ని ఇయర్స్ పట్టింది ఈ మొక్కల గురించి తెలుసుకోవడానికే? ఈ కంట్రీలో ఈ మొక్క ఉంది, ఈ కంట్రీలో ఈ ప్లాంట్ ఉంది, ఈ ట్రీ ఉంది, ఐ హ్యావ్ టు గెట్ ఇట్ అని ఈ మొత్తం హోంవర్క్ ఎన్ని ఇయర్స్ పట్టింది? లాస్ట్ 20 years నుంచి నాకు ఇదే పని. ఇంకా 20 ఏళ్ళ నుంచి అంటే ఆ టైం నుంచి యూ హ్యాడ్ అన్ ఐడియా ఆఫ్ ఎక్స్పీరియం ఇలాంటిది ఒకటి క్రియేట్ చేయాలి అని. ఇట్లాంటి క్రియేట్ చేయాలని నాకు ఐడియా ఉంది కాబట్టి నేను దాని గురించి తిరిగాను. మెక్సికోలో వెళ్ళేసేసి ఒక 2 days ఉండడం జరిగింది. సో పాస్ట్ 20 years నుంచి ఇలాంటిది ఒకటి క్రియేట్ చేయాలి అని యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఇట్ అనమాట. సో నౌ డ్రీమ్ కమ్ ట్రూనా? నౌ ఐఎమ్ ఏబుల్ టు డూ దాట్ యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే మధ్యలో కోవిడ్ అది వచ్చేసేసి చాలా ప్రాబ్లం అయిపోయింది. ఓకే. నేను ఇంపోర్ట్ చేయాలనుకున్న చెట్లు చాలా వరకు నేను అడ్వాన్స్ ఇచ్చాను. మెక్సికోలో, తర్వాత వచ్చేసి స్పెయిన్లో, తర్వాత వచ్చేసేసి ఉరుగ్వేలో. ఇప్పుడు కోవిడ్ తర్వాత రూల్స్ మారిపోయినాయి, చాలా టైటన్ చేశారు అని చెప్పి నేను అడ్వాన్స్ పే చేసినవి కూడా నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇంపోర్ట్ అనమాట. ఇంకా రాలేదా కొన్ని? ఇంకా చాలా వరకు రాలేదు. ఓకే. ఈ కోవిడ్ లేకపోతే ఇంకా చేయగలిగే వాళ్ళం. నేను డ్రీమ్ చేసిన దాంట్లో మేము ఒక 50% చేయగలుగుతున్నాను నేను, అంతే. సో బోల్డ్ అని ఉన్నాయి, ఫ్లవర్ గార్డెన్ కావచ్చు, జపనీస్ గార్డెన్ కావచ్చు, తర్వాత క్యాక్టస్, బాన్సాయ్, ఇలా అన్ని. వీటన్నిటిలో మీ ఫేవరెట్, మీరు బాగా నచ్చింది
చూస్ చేసుకుంది, క్రియేట్ చేయాలనుకున్నది ఏంటిది? యాక్చువల్గా నేను మొత్తం మొత్తం కంప్లీట్ ఎక్స్పీరియన్స్ మై అంతే. మై 2 కళలో ఏ కళ ఇష్టం అంటే అదే ఏం చెప్దాం అన్నట్టు. అదే విధంగా అది ఓకే. ఇంకొకటి నేను చూసాను ఏంటంటే, ఇప్పుడు చెట్లు తీసుకొచ్చి లైక్ వర్టికల్‌గా మనము యూజువల్‌గా ఇచ్చేస్తాము. బట్ కొన్ని ప్లాంట్స్ హారిజాంటల్‌గా ఉన్నాయి. దానికి మళ్ళీ ఇంకొక సెపరేట్ సైన్స్ కానీ, సెపరేట్ సబ్జెక్ట్ కానీ ఉండాలి. హారిజాంటల్‌గా పెరగాలి అంటే సో మెనీ ట్రీస్ ఐ హావ్ సీన్ ఒక చిన్నగా ఒక మౌంటైన్ లాగా క్రియేట్ చేసి దానికి మొత్తం హారిజాంటల్‌గా పెద్ద పెద్ద చెట్లు. ఏంటి అసలు అవి? అంటే ఒక పామ్ ట్రీ రెగ్యులర్గా పెట్టడం పామ్ అనేది ట్రీస్. రెగ్యులర్గా పెట్టడం అనేది వెరీ వెరీ కామన్. అవును. అది ప్రపంచంలో ఎక్కడా లేదు. దట్ ఈస్ మై ఓన్ ఐడియా. అట్లాంటివి చాలా చాలా ఫస్ట్ వరకు టైం చేశాను. హారిజాంటల్‌గా ప్లాంట్ చేశారు పామ్ ట్రీస్ అంతేనా? అవును. సో ఏంటి జస్ట్ ఫర్ అంటే సైట్ సీయింగ్ లాగా ఉండాలి అంతేనా? లైక్ జస్ట్ ఫర్ లుక్కా? లేకపోతే దాని వెనకాల కూడా ఏదైనా స్టోరీ ఉందా? స్టోరీ అంటే అదే ఇప్పుడు వచ్చేసేసి పీపుల్ షుడ్ గెట్ సర్ప్రైజ్డ్. ఓకే. ఆ సర్ప్రైజ్ అనేది మామూలుగా రాదు. ఇప్పుడు మీకు తెలుసు ఇది ఒక డిజైనర్ డ్రెస్సెస్ తయారు చేసేవాళ్ళు. నేను ఎక్కడ చూశాను ఒకతను హీ గాట్ ఏ అవార్డ్ టు మేక్ ఎ సూట్, బట్ హీ యూజ్డ్ గనీ బ్యాగ్ టు మేక్ ఎ సూట్. ఓకే. అట్లాగా ఇప్పుడు వచ్చేసేసి మామూలు ఉన్న చెట్టునే అంటే గనీ బ్యాగ్ని ఒక సూట్ కింద చేసేసి చేయడం అనేది కొంచెం విచిత్రంగా ఉంటుంది. బట్ రెగ్యులర్గా చెట్టుని కూడా ఒక చెట్టు ఒక అంటే ప్లేస్మెంట్ ఆఫ్ చెట్లు దట్ మేక్స్ బిగ్ డిఫరెన్స్. సో రెగ్యులర్గా ప్లేస్మెంట్ అంటే మనం హారిజాంటల్గానే చూసుకుంటాం. ఇట్స్ నాట్ లైక్ వర్టికల్గా ఇలా అని ఎప్పుడు ఆలోచించాం. చూసిన తర్వాత మొక్కలు ఓకే అనిపిస్తుంది, బట్ ట్రీస్ పెద్ద పెద్ద ట్రీసే యూ హ్యావ్ డిడ్ దట్ అనిపించింది. సో ఇట్స్ ఆల్ కైండ్ ఆఫ్ ఒక డిఫరెంట్ అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ కోసమే ఎక్స్పీరియన్స్ పెట్టారు అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ అ పర్పస్ అంటే ఏం చెప్తారు? ద పర్పస్ ఈజ్ సర్ప్రైజింగ్ ద పీపుల్. అంతే, సింపుల్ థింగ్. సింపుల్ థింగ్ అంటే మనకు ఒక రెగ్యులర్ డ్రెస్ కంటే సంథింగ్ డిఫరెంట్గా వేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు చిరిగిపోయిన జీన్స్ వేసుకుంటున్నారు. ఎందుకు వేసుకుంటున్నారు అంటే ఏం చెప్తున్నాను. ఓకే. సో డిఫరెంట్ థింగ్స్. అయితే ఇప్పుడు వన్స్ టూరిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎన్ని డేస్ పడుతుంది అసలు ఎక్స్పీరియన్స్ చేయడానికి? రియల్గా చూడాలంటే అట్లీస్ట్ నా ఉద్దేశంలో మాత్రం 3 to 4 days కంటిన్యూగా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే అంత టైం పడుతుంది. కాబట్టి రిపీటెడ్గా మా దగ్గర రావాలా. దట్ ఈస్ ద థింగ్. అంటే నో వన్ కెన్ వన్ డేలో ఫినిష్ చేయలేరు వాళ్ళు. డెఫినెట్లీ కాంట్. అంటే 150 acresని అంటే ప్రతి ఒక్క ఏకర్లో ఒక అద్భుతం ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. సో ఈ కాంట్ ఫినిష్ ఇట్ ఇన్. సో 3 to 4 days అక్కడే ఉండాలి స్టేయింగ్ ఇదంతా అంటే ఏమైనా వసతులు కానీ ఫెసిలిటీస్? మా దగ్గర కాటేజెస్ ఉన్నాయి. ఈచ్ కాటేజ్ సంథింగ్ డిఫరెంట్. ఓకే. అది కూడా డిఫరెంట్ మళ్ళీ. అది కూడా ఇందాక మీరు చెప్పినట్టు సింగపూర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ పెట్టారు అని పెట్టినా బట్ సొఫిస్టికేటెడ్గా కాకుండా డిఫరెంట్గా అమేజింగ్గా పెట్టారు అంతేనా? ఓకే. మా దగ్గర వచ్చేసి ఒక కాటేజ్ కంప్లీట్లీ స్టోన్ తోటి చేసాము. ఓకే. బెడ్ స్టోను, వాష్ బేసిన్ స్టోను, ఓకే, అయిన తర్వాత బాత్ టబ్ స్టోను, అట్లాగా ఎవ్రీథింగ్ స్టోన్ అనమాట. అట్లాగా కంప్లీట్ మట్టితోటి ఒక ఇల్లు కట్టాము. స్టోన్ కాటేజెస్, మడ్ కాటేజెస్. అట్లాగా వీ వాంట్ టు గివ్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్న వాళ్ళన్నా కూడా రెగ్యులర్గానే కట్టుకుంటాను. మా దగ్గర చేసే కాటేజెస్ ఐ కెనాట్ లివ్ మోర్ దాన్ 4 days or 5 days. బట్ ఉన్న 2 days 3 days కూడా దే సర్ప్రైజ్ టు స్టే దేర్. అక్కడ కన్వీనియన్స్ కంటే సమ్ సర్ప్రైజింగ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో యూజువల్గా అంటే వేరే కంట్రీస్లో ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఇటువంటి ప్లేసెస్ ఉన్నప్పుడు ఈవెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో వాట్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ మీరు చేయాలనుకుంటున్నారు ఆ ప్లేసెస్లో ఎస్పెషల్లీ? అది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈవెంట్స్, నాట్ ఇన్ ఎ రొటీన్ ఈవెంట్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో ఉంటుంది ట్రీ హగ్గింగ్ హీలింగ్. దట్ ఆల్సో వన్ ఈవెంట్ యాక్చువల్గా. మేము వచ్చేసి దట్ ఈస్ వెరీ వెరీ అప్రిషియేటబుల్ ఇదనమాట. మా దగ్గర ఉన్న 3500 years ఓల్డ్ ట్రీని హగ్ చేసుకుంటే రియల్గా ఒక విధమైన హీల్ అనేది వస్తుంది యాక్చువల్గా. కొన్ని చెట్లు మామూలుగా అయితే ఇప్పుడు 3500 years ఉన్న చెట్టు ఇట్ వుడ్ హ్యావ్ సీన్ సో మెనీ నేచురల్ కెలామిటీస్, ఎర్త్క్వేక్స్, తర్వాత సైక్లోన్స్, వైల్డ్ ఫైర్స్, వీటన్నిటిని తట్టుకొని అది నిలబడిందని అంటే ఎంత స్టెబిలిటీ, ఎంత ఇది ఉండాలి అది. కరెక్ట్. అదేవిధంగా అట్లాంటి ట్రీని మనము టచ్ చేయడము, హగ్ చేసుకోవడం చేస్తే
రియల్లీ ఒక విధమైన ప్లెజెంట్నెస్, ఒక విధమైన హీలింగ్ అనేది వస్తుంది. హీలింగ్ థెరపీ, లైక్ Yeah, కైండ్ ఆఫ్ that's the హీలింగ్ healing థెరపీ. therapy. Yeah, ఓకే, ఇంకా ఎటువంటి హీలింగ్ థెరపీ అండ్ ఆల్ నెక్స్ట్ ఎటువంటి ఈవెంట్స్? అలాగే ఇప్పుడంటే దెర్ ఆర్ సో మెనీ ఆర్ దేర్. ఓకే, అంటే ఇప్పుడు మన పాతకాలంలో కూడా వన భోజనాలు అని చెప్పేసి జనాలు ఒక కార్తీక మాసం ఏ మాసం నాకు గుర్తులేదు, అందరు పోయేసేసి చెట్ల కింద తింటూ ఉంటారు. అదొక విధమైన ఫీలింగ్, అదొక విధమైన ఇది. సేమ్ ఫుడ్ పోయేసేసి ఇంట్లో టేబుల్ మీద కూర్చొని తినే బదులు పోయి చెట్ల కింద కూర్చొని తినడానికి ఒక డిఫరెంట్ ఇది వస్తుంది. అలాగా వీ వాంట్ టు గివ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్, వీ వాంట్ టు సర్వ్ ఫుడ్ ఆల్సో దట్ కైండ్ ఆఫ్ ఫుడ్. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాత పద్ధతుల్ని మనం అలవాటు చేసుకుంటున్నాం. లైఫ్ స్టైల్ దగ్గర నుంచి మళ్ళీ ఫామ్ హౌసులు తీసుకొని అక్కడ ఎన్విరాన్మెంట్ గ్రీనరీ ఎంజాయ్ చేయాలని, సో ఆ కాన్సెప్ట్ నుంచే వచ్చింది ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను. యూ హ్యావ్ దిస్ ప్యాషన్ టువర్డ్స్ మొక్కలు. సో 3 to 4 days వచ్చిన తర్వాత ఎటువంటి ఎక్స్పీరియన్స్ చేయాలి వాళ్ళు అని మీరు ఫీల్ అవుతున్నారు, లైక్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇప్పుడు నవేడేస్ వచ్చేసి కాంక్రీట్ జంగల్. ఓకే, పిల్లలు వచ్చేసేసి ఒక పోల్ట్రీ ఫామ్లో ఇది చికెన్స్ టైప్లో పెరుగుతున్నారు. ఓకే, వాళ్ళకి అసలు ఏ చెట్టు, వంకాయ ఎక్కడి నుంచి వస్తుంది, టమాటా ఎక్కడి నుంచి వస్తుంది, పాలు ఎక్కడి నుంచి వస్తాయంటేనే పాలు ప్యాకెట్ నుంచి వస్తాయి అంటున్నారు ఇప్పుడు కిడ్స్. యాక్చువల్లీ ద థింగ్ ఇప్పుడు వచ్చేసేసి ఈ కాంక్రీట్ జంగల్లో నుంచి వాళ్ళకి ఒక పెద్ద రిలీఫ్ ఇద్దామనే ఫీలింగ్ తోటి ఈ ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది యాక్చువల్గా. ఓకే, సో ఇన్ని ఉన్నాయి కాబట్టి చాలామంది ఏంటంటే ఎంట్రీ ఫీజ్ ఆలోచిస్తారు, అమ్మో ఇంత ఉంది, సో వాట్ ఈస్ అ ఎంట్రీ ఫీజ్, ఎక్కువ ఉంటుందేమో, ఇస్ ఇట్ అఫోర్డబుల్ ఫర్ ఆల్ ద క్లాసెస్? అఫోర్డబిలిటీ అని అంటే మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మా లైఫ్ టైంలో రాదు, అది మాకు తెలుసు. బట్ ఓకే, ఓన్లీ మనుషులు ఉన్నది ఓన్లీ బిజినెస్, డబ్బులు సంపాదించేసేసి తర్వాత రిపీటెడ్గా సంపాదన మీదనే కాన్సన్ట్రేట్ చేద్దాం అనే ఫీలింగ్లో కాకుండా మేము వదిలేస్తాం అది. మై ఫోకస్ ఈజ్ నాట్ ఎర్నింగ్ మనీ బట్ గివింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, బట్ సినిమాకి పోయి కూడా జనాలు వచ్చేసేసి 500 రూపీస్ పెట్టి ఒక పాప్కార్న్ కొనుక్కొని తింటున్నారు. డెఫినెట్లీ. దానికోసం దాన్ని వీలైనంత రీజనబుల్గా, అంటే ప్రైస్ ఇప్పటివరకు ఫిక్స్ చేయలేదు, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వాల్యూ ఫర్ మనీ అనే దీంట్లోనే మేము చేస్తాం. సో మొక్కల గురించి మాట్లాడుకున్నాం, ప్లాన్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాం, ట్రీస్ అన్నీ, అండ్ అందరికీ ఇష్టమైనది ఫర్ కలర్ఫుల్గా ఉండాలి. సో ఇంద్రధనస్సులో ఎన్ని కలర్స్ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ కలర్స్లో ఫ్లవర్ గార్డెన్ కూడా క్రియేట్ చేస్తున్నారు అని విన్నాను. నాట్ ఓన్లీ ఒక ఫ్లవర్ గార్డెన్, చాలా ఫ్లవర్ గార్డెన్స్. దాని గురించి ఏం చెప్తారు, ఫ్లవర్ గార్డెన్స్ గురించి? ఇప్పుడు వచ్చేసేసి మేము ఫ్లవర్ గార్డెన్ చేస్తున్నాము, దానికి 1.5 crore స్పెండ్ చేస్తున్నాము. అంటే దట్ లైఫ్ ఆఫ్ ఫ్లవర్ సీజనల్ ఉంటాయి మొక్కలు. వీఆర్ ఇంపోర్టింగ్ దట్ ఫ్లవర్ సీడ్ ఇదంతా హాలాండ్ నుంచి అట్లాగా ఇంపోర్ట్ చేస్తున్నాము. వాటి లైఫ్ ఓన్లీ 3 months ఉంటుంది అంతే. 3 months తర్వాత మళ్ళీ 1.5 crore స్పెండ్ చేయాలి. ఓకే, సో మళ్ళీ అలా ఎవ్రీ 3 monthsకి ఎవ్రీ 3 months అంటే సంవత్సరంలో 4 times వీ హ్యావ్ టు చేంజ్ ద ప్లాంట్స్. ఓకే, అంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ టైం ఒక 1.5 crore అవుతుంది, నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 1 crore మినిమం. ఓకే, అయితే కొన్ని కంట్రీస్లో, ఆస్ట్రేలియాలో టులిప్ ఫెస్టివల్ కానీ టులిప్ గార్డెన్స్ కానీ చూసాము, సీజనల్గానే ఉంటాయి, రైట్? సో ఇప్పుడు మీరు అది సీజనల్గానే పెట్టాలనుకున్నారా, లైక్ త్రూ అవుట్ ఇయర్ ఆ ఫ్లవర్ గార్డెన్ అనేది యూ హ్యావ్ టు? త్రూ అవుట్ ఇయర్ ఉంటుంది, కాకపోతే ఒక్కొక్క సీజన్లో 1 type ఆఫ్ ప్లాంట్సే ఫ్లవరింగ్ వస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు వింటర్ సీజన్లో 1 type ఆఫ్ వస్తాయి, ఆ ప్లాంట్స్ మేము చేసాము. నెక్స్ట్ సమ్మర్ సీజన్లో వచ్చేది అలాంటి ప్లాంట్స్ మేము వాడతాము. అట్లాగే రైనీ సీజన్, అట్లాగా ఈచ్ సీజన్లో ఒక డిఫరెంట్ ప్లాంట్స్ పెట్టాల్సి వస్తుంది. సో ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే ఫేమస్ రెస్టారెంట్స్ ఉన్నాయో ఇన్ హైదరాబాద్, ఆల్మోస్ట్ అందరూ అక్కడ ఒక ప్లేస్ తీసేసుకున్నారు అని విన్నాను రెస్టారెంట్స్ కోసము. హౌ ట్రూ ఇట్ ఈస్? అవును, యాక్చువల్గా వచ్చేసేసి నవేడేస్ రెస్టారెంట్స్ ఫ్లడ్డింగ్ విత్ ద పీపుల్. ఓకే, కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, దాంట్లో 2 hours కూడా వెయిట్ చేస్తున్నారు. అవును, 2 hours వెయిట్ చేస్తున్నారు జస్ట్ టు ఈట్ ఇన్ దట్ రెస్టారెంట్. అంటే 2 hours ఏం లేకుండా అక్కడ బయట వెయిటింగ్ దీంట్లో ఉంటారు, లేకపోతే బుక్ చేసేసుకొని తర్వాత వెళ్తుంటారు అక్కడికి. అట్లాగా అలాంటి దాన్ని బ్రేక్ చేద్దాం అనే దీంట్లో ఇప్పుడు హ్యాపెనింగ్ ప్లేస్ నుంచి
హైదరాబాద్ హ్యాపెనింగ్ ప్లేస్ అంటే గచ్చిబౌలి, మన జూబ్లీ హిల్స్ ఇక్కడ నుంచి ఒక 40 మినిట్స్లో మా ప్లేస్కి రావచ్చు. అంతే. లాంగ్ డ్రైవ్ అనేది ఇవాళ రేపు ఎవరైనా ఎంజాయ్ చేస్తున్నారు. అట్లా మా దగ్గరికి వచ్చిన తర్వాత దే కెన్ స్పెండ్ గుడ్ టైం. ఓకే, అయిన తర్వాత వచ్చేసి ఈవినింగ్స్ మేము వచ్చేసి గ్లో గార్డెన్ అని చెప్పి చేస్తాము. ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది అది. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైట్స్ మేము వీఆర్ గోయింగ్ టు యూస్. ఇవి వచ్చేసి మన లేజర్ లైట్స్, అట్లాంటి వెరీ వెరీ రేర్ లైట్స్ అన్ని మేము ఇంపోర్ట్ చేస్తున్నాము. దాంతో ఏంటంటే మా కాన్సెప్ట్ పీపుల్ కెన్ స్పెండ్ ఎ గుడ్ టైం. ఓకే, ఈవినింగ్ వచ్చేసేసి గ్లో గార్డెన్లో తిరిగేసేసి దెన్ దే కెన్ గో టు స్టాండప్ కామెడీ కానీ, లైట్ మ్యూజిక్ కానీ, అట్లాంటి అన్ని కల్చరల్ రిలేటెడ్ ఇవి కూడా ఉంటాయి. దే కెన్ స్పెండ్ టైం, ఆల్సో దే కెన్ హ్యావ్ దేర్ ఫుడ్ వాట్ ఎవర్ దే లైక్. సో అక్కడక్కడ కొన్ని లేక్స్ కూడా తయారు చేస్తున్నారు మీరే అని విన్నాను. లైక్ కెఫేస్ మధ్యలో ఇలా వాక్ వేలో వాక్ త్రూలో లేక్స్. సో నిజంగానే కష్టం కదా లేక్స్ని క్రియేట్ చేయడం. యా, దట్స్ వాట్. ఇప్పుడు అదే ఆ కష్టం లేకపోతే జనాలు అప్రిషియేట్ చేయరు కదా. డెఫినెట్లీ. అది సో ఆల్మోస్ట్ ఎక్స్పీరియంలో 3 to 4 days ఉండాలి అని చెప్పారు. అండ్ రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ, అఫోర్డబిలిటీ కానీ అంతా ఓకే. మెయిన్గా మీరు ఎక్స్పీరియంని ఎన్ని రోజుల్లో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు? 24th స్టార్ట్ అవుతుంది, బట్ ఓవరాల్గా మొత్తం మీరు అనుకున్నది కంప్లీట్ అవ్వాలి, ఫినిష్ అవ్వడానికి. ఎస్, ఫినిష్ అవ్వడానికి ఇంకొక 3 to 4 years పడుతుంది. 3 to 4 years పడుతుంది అంటే కంప్లీట్గా అవ్వడానికి. ఓకే. సో ఈ మధ్యలో విజిట్ అవుతూ ఉండొచ్చా? అవును, పబ్లిక్ రావచ్చు. పబ్లిక్ వచ్చేసి దే కెన్ స్పెండ్ సమ్ టైమ్. బట్ ఎవ్రీ టైం మేము ఏంటంటే ఒక రొటీన్గా అదే విధంగా ఉండకుండా ఎప్పటికప్పుడు చేంజెస్ అనేది చేస్తూ ఉంటాము, ఇంకా ఇంప్రూవైజ్ చేస్తూ ఉంటాము. అంటే వీఆర్ గోయింగ్ టు యాడ్ అదర్ థింగ్స్. ఇప్పుడు వచ్చేసి ఒక మ్యాన్ మేడ్ బీచ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా మేము మ్యాన్ మేడ్ బీచ్ చేయబోతున్నాము. మ్యాన్ మేడ్ బీచ్ హైదరాబాద్లో పబ్లిక్ బీచ్కి పోవడం అంటే అరౌండ్ 200-300 kilometers పోవాలా. నిజంగానే హైదరాబాద్లో మిస్ అయింది ఏదైనా ఉందంటే బీచ్. సీరియస్లీ చెప్పాలంటే వి ఆల్ క్రేవ్ ఫర్ బీచెస్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు. సో అలాంటిది బీచ్ని తీసుకొస్తున్నారు మీరు. లేక్సే కష్టం అనుకుంటే బీచ్ కూడా తెచ్చేస్తున్నారు. సో ఎంత ఖర్చు అవుతుంది? లైక్ వాట్ ఈస్ ద టెక్నిక్? మ్యాన్ మేడ్ బీచ్కి అరౌండ్ 50 to 60 crores అవుతుంది. 50 to 60 crores అవుతుంది. సో ఏ ఏరియాలో ఇవ్వాలి? ఎస్పెషల్లీ ఆ చుట్టుపక్కల ఏమి ఉండాలనుకున్నారు ఎక్స్పీరియంలో బీచ్ దగ్గర? అంటే మన రెగ్యులర్ బీచ్ ఎలా ఉంటుందో అలాగే విత్ వైట్ శాండ్ వచ్చేసి ఒక 10 acres ఉంటుంది. అది సేమ్ బీచ్ ఎఫెక్టే ఉంటుంది అక్కడ. వచ్చేసి దే కెన్ స్విమ్ దేర్, దే కెన్ బీచ్ సైడ్లో కోకోనట్ ట్రీస్, తర్వాత చిన్న హట్స్, సేమ్ అదే ఫీలింగ్ వచ్చేలాగా చేస్తారు. 3 to 4 years ఎప్పుడైపోతాయా అనిపిస్తుంది యాక్చువల్గా. త్వరగా కంప్లీట్ అయితే బాగుండు అని. అంటే ఇంకా నాకు తెలిసి వరల్డ్లో ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చూడాలి అన్నదైతే అనుకుంటారు డెఫినెట్లీ. దట్స్ ద మోటో అని నేను అనుకుంటున్నాను, రైట్? సో హైదరాబాద్ అని కాదు, ఇప్పుడు చాలా ప్లేసెస్ చూసారు ఇండియాలో అండ్ చాలా కంట్రీస్ ట్రావెల్ చేశారు. వై డిడ్ యూ చూస్ హైదరాబాద్ ఫర్ ఎక్స్పీరియన్స్? ఐఎమ్ ఫ్రమ్ హియర్. అంతే సింపుల్. అంతే కదా. అంటే ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ కాబట్టి హైదరాబాద్లో బోల్డ్ అని వచ్చేసాయి, కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. సో ఏదైనా వేరే ప్లేస్లో అయితే కొద్దిగా కాంపిటీషన్ లెస్ ఉంటుంది అనుకుంటారు. అంటే కాంపిటీషన్ని కంపేర్ చేసుకోవచ్చా మనం ఎక్స్పీరియన్స్ని వేరే వాటితో? ఇప్పుడున్న హైదరాబాద్ డెఫినెట్గా ఇప్పుడు వచ్చేసేసి ఎక్స్పీరియన్స్ లాంటి ప్లేసెస్ ఇప్పుడు ఇండియాలో చాలా డబ్బుకు కొదువేలేదు. చాలామంది రిచ్ పీపుల్ ఉన్నారు, తర్వాత వచ్చేసి ల్యాండ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐ ఫీల్ ఇది ఒక ఐ ఓపెనింగ్ ఫర్ ద పీపుల్. ఇప్పుడు అపోలో హాస్పిటల్ ఓపెన్ అయినప్పుడు అరే హైదరాబాద్కి అపోలో హాస్పిటల్ అవసరమా అని అనుకున్నారు. బట్ అట్లాంటి ఇప్పుడు ఒక 50 to 100 హాస్పిటల్స్ ఉన్నాయి. ఓక్ రిచ్ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అందరూ అనుకున్నారు అంటే ఎంత రిచ్ ఇది ఎవరు ఫీజు పే చేస్తారు, ఎవరు అఫోర్డ్ చేస్తారు దాన్ని అనుకున్నారు. ఇప్పుడు ఒక 200 వరకు అలాంటి స్కూల్స్ ఉన్నాయి. అట్లాగే 5-star హోటల్ అనుకుంటే వామ్మో ఎవడు పోతాడు 5-star హోటల్కి అనుకున్నారు. బట్ ఇప్పుడు వచ్చేసి దాదాపు ఒక 50 5-star హోటల్స్ వరకు ఉన్నాయి. దట్ ఈస్ ద థింగ్. బట్ ఎక్స్పీరియన్స్ లాగా ఇంకొక ఎక్స్పీరియన్స్ అయితే తయారవ్వదు, బికాజ్ ఇట్స్ టేక్స్ అ లాంగ్ టైమ్. ఒక 20 years కృషి కదా అనుకుంటారు. ఓకే, బట్ వాళ్ళకి ఏమైనా దట్ ఈస్ ద విల్. ఓకే, అది చేద్దామని ఫీలింగ్ ఉండాలా, చేద్దామని ఆ విధంగా కష్టపడాలా.
డెఫినెట్గా అవడానికి అవకాశం ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అట్లాంటి హైదరాబాద్లోనే కాదు, ఇండియాలో ఇంకొక 10 ఇయర్స్లో ఒక మినిమం ఒక 20-30 వస్తాయని అనుకుంటున్నాను. 20-30 అంటే ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, లైక్ చాలామంది ఖర్చు పెడతారు, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు పెద్ద పెద్ద రిచ్ పీపుల్. బట్ చెట్లని కొనాలి, మొక్కలను కొనాలి, పీపుల్కి ఆ ఎక్స్పీరియన్స్ని ఇవ్వాలి అనేది చాలా రేరెస్ట్ ఇది. సో దాన్ని ఎలా, హౌ డు యూ టేక్ ఇట్? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక రిచ్ పర్సన్ అతను ఒక ఇల్లు కట్టాడు జూబ్లీ హిల్స్లో. వచ్చేసేసి వాళ్ళ కోర్ట్ యార్డ్లో ఒక 30 lakhs వర్త్ ఆఫ్ చెట్టు పెట్టాడు. తర్వాత వచ్చేసేసి గృహప్రవేశానికి, హౌస్ వార్మింగ్ సెరమనీకి నన్ను ఇన్వైట్ చేశారు. వాళ్ళు ఒక 200 people వచ్చారు, వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ. అతను వచ్చేసేసి మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ సోఫా సెట్ 1.5 crore పెట్టి సోఫా సెట్ కొన్నాడు. ఓకే. అట్లాగే BMW బ్రాండ్ ఒక డైనింగ్ టేబుల్. అట్లాగా ఇప్పుడు కార్లలో ఎట్లా ఉన్నాయో అట్లాగే ఫర్నిచర్లో కూడా అట్లాంటి బ్రాండ్స్ ఉన్నాయి. ఓకే. అయిన తర్వాత వచ్చిన జనాలు అందరూ నో వన్ బాదర్డ్ అబౌట్ మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ సోఫా సెట్. ఇట్లాంటి ఎక్స్పెన్సివ్ పోర్షే టైప్ ఆఫ్ ఫర్నిచర్ ఉన్న దాని గురించి ఎవ్వరు మాట్లాడలేదు. ఆ డిస్కషన్లో దాన్ని ప్రత్యేకంగా తెచ్చడానికి అతను ట్రై చేశాడు, ఇది ఇక్కడి నుంచి తెచ్చాను, అక్కడి నుంచి తెచ్చాను. నో వన్ బాదర్డ్. అందరూ సెల్ఫీ తీసుకున్నది మా చెట్టు ముందు. ఓకే. తర్వాత వచ్చేసేసి అందరూ సర్ప్రైజ్గా మాట్లాడింది ఆ రోజు డిస్కషన్ మొత్తం మా చెట్టు కోసమే. అట్లాగా దట్ ఈస్ ద థింగ్. అయిన తర్వాత 40 అయిపోయిన తర్వాత అతను చెప్పాను, మీ BMW బ్రాండ్లు, ఈ మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్లు లైఫ్ ఈజ్ 6 to 7 years. తర్వాత దీన్ని మున్సిపాలిటీకి ఇది చేయడానికి మీరు మళ్ళీ యూ హ్యావ్ టు స్పెండ్ మనీ దాన్ని డిస్పోజ్ చేయడానికి. ఈ చెట్టు మాత్రం జనరేషన్స్ ఉంటుంది. మా తాత ఇది ఇంపోర్టెడ్ చెట్టు తెచ్చిపెట్టాడని చెప్పి మీ మనమలు మాట్లాడుకుంటారు అని చెప్పాను ఆయన. ఓకే. ఏంటి ఆ చెట్టు 30 to 40 lakhs? దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఫైకస్ చెట్టే, ఓకే. బట్ వెరీ ఓల్డ్. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీస్ తీసుకుంటున్నాం, వీ హ్యావ్ టు మేక్ ఇట్ అ మెమరీ, అండ్ సపరేట్గా సెల్ఫీ జోన్స్ కూడా పెడుతున్నారు అని విన్నాను. ఇన్ దట్ ఎక్స్పీరియన్స్ ఎలాంటి? వీ హ్యావ్ అరౌండ్ 600 సెల్ఫీ పాయింట్స్. ఓ మై గాడ్, 600 సెల్ఫీ పాయింట్సా? ఒక్కసారి వస్తే చాలనుకుంటా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరికైనా ఫొటోస్ అన్నీ ఉంటాయి, అంతేనా? వాళ్ళ ఫోన్లో మెమరీ పవర్ అంతా అయిపోతుంది మా దగ్గర వస్తే. అంటే ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి పీపుల్ ఆర్ థింకింగ్, ఇప్పుడు చాలా ప్లేసెస్లో టెంపరీ ఫోటోషూట్స్ కానీ వెడ్డింగ్ ఫోటోషూట్స్కి టెంపరీ గార్డెన్స్ పెడుతూ ఉన్నారు. సో అలా మన ఎక్స్పీరియన్స్లో ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానీ లేకపోతే సినిమా షూటింగ్స్ కానీ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో, జస్ట్ లైక్ రామోజీ ఫిలిం సిటీ? అంటే ఓకే, ఇంతవరకు మేము ఇవ్వలేదు. ఒకటే ప్రీ వెడ్డింగ్ షూటింగ్ జరిగింది మా పాపది. అవును, చూసాను. హల్దీ జరుగుతుంది ఆ టైంలో. ఇట్ వాస్ అబౌట్. ఓకే. అట్లాగా అంటే ఇస్తాం మేము. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ రెవెన్యూ జనరేషన్ ఇవే కదా. కాకపోతే పిక్చర్స్కి అడిగారు. చిరంజీవి గారి కొత్త సినిమా దాని గురించి కూడా వచ్చారు అనమాట. చోటా కే నాయుడు డైరెక్టర్ వాళ్ళంతా వచ్చారు. అంటే ఫినిష్ కాకుండా ఇస్తే కరెక్ట్గా ఉండదు అని చెప్పాను. అందుకని చెప్పేసి నాటికి. సో బట్ స్టిల్ రెవెన్యూ అంటే మీరు అన్నట్టు మీరు ఖర్చు పెట్టిన దానికి రెవెన్యూ మీ లైఫ్ టైంలో రిటర్న్స్ రాదు, బట్ స్టిల్ ఫర్ దట్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ డన్ అనమాట. సో ఫైనల్లీ చూస్తున్న ఆడియన్స్కి వాట్ యూ వాంట్ టు సే అబౌట్ ఎక్స్పీరియన్స్? అది ఏంటంటే నవడేస్ ఇప్పుడు మేము చేసింది ఏంటంటే ఈ గ్రీన్ కింగ్డమ్ అని పేరు పెట్టడానికి కూడా అదే యాక్చువల్గా. అంటే రెగ్యులర్గా మేము ఇచ్చేసేది ఇప్పుడు వీక్ డేస్లో పబ్లిక్ కొంచెం తక్కువగా ఉంటారు, వీకెండ్స్లోనే రెగ్యులర్గా పబ్లిక్ వస్తుంటారు. వీక్ డేస్లో చిల్డ్రన్ని మేము అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాము, స్కూల్ చిల్డ్రన్ని. వీ వాంట్ టు ఎడ్యుకేట్ స్కూల్ చిల్డ్రన్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ట్రీ దేర్ దీంట్లో. అందుకని చెప్పేసి వీ హ్యావ్ ఏ బిగ్ స్కీమ్ టు గెట్ అట్రాక్టెడ్ గ్రీనరీ ఎన్విరాన్మెంట్ గురించి ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటున్నాం మేము. ఓకే. అండ్ ఆల్మోస్ట్ నేను విన్నది పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఓవరాల్ ఆ 150 acres అని విన్నాను. హౌ ఆర్ యూ మెయింటైనింగ్ దట్? ఇన్ని చెట్లు ఉంటే ఇంకా పొల్యూషన్ ఎక్కడ ఉంటుంది అంటారా? అంతేనా? ఇప్పుడు హూఎవర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఎవ్రీడే దే ఆర్ స్మోకింగ్ 27 cigarettes. అదే ఢిల్లీలో ఉన్న వాళ్ళు 55 cigarettes. ఇంకా ఎక్కువ. మా దగ్గరికి వస్తే దే కెన్ బ్రీత్ ఆక్సిజన్, జస్ట్ ఆక్సిజన్.
సో నాకు తెలిసి ఇట్లా వీక్ 1 మంత్కి ఒకసారి వచ్చి దే కెన్ రీఫిల్ ద ఆక్సిజన్ అండ్ దే కెన్ ఎగ్జైల్ ఆల్ దిస్ థింగ్ అండ్ దే కెన్ కమ్ అవుట్ అనుకుంటా. Yeah, సో డెఫినెట్లీ మంత్లీ వన్స్ ఫర్ హెల్త్ పర్పస్ అయినా రావాలి. they have to come. డెఫినెట్లీ అండ్ ఇట్స్ అ గ్రేట్ కాజ్. ఇప్పుడు అందరూ చాలామంది ఎన్విరాన్మెంట్ని కాపాడాలి అండ్ పొల్యూషన్ ఫ్రీ ఉండాలి అని చెప్పడం వరకే, చేయడం కూడా చేయరు. అంటే ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు అన్నా కూడా సమ్వేర్ ద అదర్ వీఆర్ యూజింగ్ ద ప్లాస్టిక్ థింగ్స్ అనమాట. బట్ ఎక్స్పీరియన్స్ అనేది ఓవరాల్గా ఇట్స్ లైక్ ఎన్విరాన్మెంటల్ని మనం సేవ్ చేయాలి అండ్ వెళ్ళిన తర్వాత నిజంగానే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఆ లవ్ ఫర్ ద ట్రీస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దట్స్ వేర్ ద అంటే చేంజ్ No. మనలో మనం చేంజ్ వస్తేనే వీ కెన్ సీ ద వరల్డ్ చేంజ్ అన్నట్టు అవును కదా. ఇప్పుడు వచ్చిన కిడ్స్లో ఒక 5% 10% అన్న ఈ ఎన్విరాన్మెంట్ గురించి ఒక ఆలోచించే ఇది కావాలి. ఇప్పుడు నేను కూడా థాయిలాండ్లో నా గార్డెన్ చూడకపోతే నాకు కూడా అంత కాన్ఫిడెన్స్ కానీ అంత ఇది కానీ వచ్చేది కాదు. ఇప్పుడు ది సీయింగ్ ఈజ్ ద బిలీవింగ్. అట్లాగా డెఫినెట్గా చేంజ్ అనేది రావడానికి అవకాశం ఉంది. కరెక్ట్. సో పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అవుతుంది ఎస్పెషల్లీ చిల్డ్రన్లో, సో దట్ వీ హ్యావ్ ఎ బెటర్ లైఫ్ ఇన్ ఫ్యూచర్. సో ఎక్స్పీరియన్స్లో ఇన్ని చేంజెస్, ఇంత ఎన్విరాన్మెంట్ గురించి ఇంత పెద్ద గ్రేట్ కాజ్ కోసం చేస్తున్నారు. సో అట్ ద సేమ్ టైం లైఫ్ ఫిలాసఫీ ఎలా ఉంటుంది రామ్దేవ్ గారిది అని తెలుసుకోవాలనేది. సో వాట్ ఈస్ యువర్ లైఫ్ ఫిలాసఫీ? ఐ వాంట్ టు లివ్ ఇన్ విత్ ట్రీస్. యాక్చువల్లీ నేను మా ఫ్యామిలీ కూడా నేను చెప్పాను, నేను చనిపోయిన తర్వాత వచ్చేసేసి డోంట్ బర్న్ మీ. చెట్టు ఒకటి ఉంది, ఆ చెట్టు చూపి చెప్పాను, దీంట్లో నన్ను మెర్జ్ చేయండి అని చెప్పాను నేను. ఎలా మెర్జ్ చేయాలి? యాక్చువల్గా వచ్చేసేసి మాకు ఇంకొక ఇది కూడా ఉంది. అంటే ఎలా అంటే దానికి ఒక చిన్నది ఇది చేసేసి అంటే కింద తవ్వేసేసి దానిలో పెడితే దెన్ మై బాడీ అంత చెట్టుకి ఉపయోగపడాలనే ఫీలింగ్ నాది. మెన్యూర్ అయిపోతుంది, ఫర్టిలైజర్ అవుతుంది, దెన్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద ట్రీ. గ్రేట్. యాక్చువల్గా నేను ఏంటంటే గ్రీన్ గ్రేవ్ అనేది కూడా ఒకటి స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. గ్రీన్ గ్రేవ్, గ్రేట్ ఐడియా. ఏంటండి గ్రీన్ గ్రేవ్ అంటే? గ్రీన్ గ్రేవ్ అంటే యాక్చువల్గా వచ్చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ చెట్లు దే లివ్ ఫర్ జనరేషన్స్. ఓకే, మనిషికి ఒక సర్టైన్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా పుట్టిన తర్వాత కానీ చనిపోయిన తర్వాత కానీ దే హ్యావ్ టు ప్లాంట్ ఏ ట్రీ అని అనుకుంటున్నాను నేను. చనిపోయిన తర్వాత మేము ఒక 10 acresలో గ్రీన్ గ్రేవ్ అనేది ప్లాన్ చేస్తున్నాము. చనిపోయిన తర్వాత ఎవరి మదర్ కానీ ఫాదర్ కానీ చనిపోయిన తర్వాత దెన్ దే కెన్ బరీ అండ్ కీప్ ఏ ట్రీ ఆన్ దట్. అయిన తర్వాత దే కెన్ టెల్ దట్ దిస్ ఈజ్ మై ఫాదర్ ట్రీ, దిస్ ఈజ్ మై మదర్ ట్రీ అని చెప్పేసి. వినడానికి కూడా ఎంత బాగుంది. దేర్ ఇస్ అ లైఫ్ ఇన్ దట్ యాక్చువల్లీ, రైట్? లైఫ్ ఉంటుంది, వీ కెన్ సీ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ బరింగ్ దేమ్ మన స్టోన్స్ అవన్నీ పెట్టి గ్రేవ్ యార్డ్లో కాకుండా. ఎవరైనా గ్రేవ్ యార్డ్ పోవడానికి భయపడుతుంటారు. అవును. మా దగ్గర వచ్చే దాంట్లో గ్రేవ్ యార్డ్లో వచ్చేసి ఒక ఇదేంటి క్లబ్ హౌస్, తర్వాత వచ్చి బ్యూటిఫుల్ గార్డెన్, తర్వాత వచ్చేసి దే కెన్ సీ దేర్ మదర్ ట్రీ అండ్ ఫాదర్ ట్రీ గ్రోయింగ్ అని పెరుగుతూ ఉంటే ఇట్ వాస్ లైక్ సో హ్యాపీ ఉంటుంది కదా. సో డెఫినెట్లీ గ్రీన్ గ్రేవ్ ఐడియా అయితే చాలా బాగుంది. సో డెఫినెట్లీ పీపుల్ విల్ ఇంప్లిమెంట్ ఇట్. పీపుల్ షుడ్ కమ్ ఫార్వర్డ్ టు డూ దాట్. ఐ హోప్ ఇట్ అండ్ రియలీ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేనైతే ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ దట్. ఎప్పుడెప్పుడు 3 to 4 years అవుతుంది. ఐ రియలీ వాంట్ టు విష్ ఇట్ షుడ్ హ్యావ్ అ బ్యూటిఫుల్ కలర్స్ ఆల్ ఓవర్ ద ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ రామ్దేవ్ గారు. యూ వెల్కమ్. థ్యాంక్ యూ అండి.